నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దేశ రాజధాని ఢిల్లీ వీధులు ఇంకిలాబ్ జిందాబాద్ నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి. సో భారత్ మాతాకి జై, జై హింద్, అలానే కొంతమంది దేశభక్తి గీతాలతో ఢిల్లీ వీధులు మొత్తం కూడా ఒక యూఫోరిక్ ప్యాట్రియోటిజం అయితే కనపడుతోంది. యువత దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో యువత వచ్చి అక్కడ నిరసనలో పాల్గొంటున్నారు. మోడీకి అయితే ఎట్టకేలకు ఒక 12 ఏళ్ల తర్వాత ఒక గట్టి సెగ తగులుతోంది అనే భావన అయితే కొంత వాతావరణం చూస్తే అనిపిస్తుంది. సో మీరేమంటారు? అంటే మీరు సెగ తగిలిందన్న మాటనైతే నేను ఏకీభవించలేను సార్. ఓకే. ఎంతకన్నా రైతులు వాళ్ళ ఆక్రందనని వెలిబుచ్చిన ఉదంతంలో కూడా మైలేజ్ వాళ్ళకే వచ్చింది. ఓకే. నౌ దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎలక్షన్ కమిషన్. అందరితోనూ వ్యవస్థలు చేతిలో పెట్టుకుని వాళ్ళు గేమ్ ఆడతారు. అంచేత వాళ్ళకి దున్నపోత మీద జడివాన్ టైప్లోనే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసి అవతలి ఇసిరేస్తే 2 నిమిషాల పని. ఈ వాంగ్చుక్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు కూడా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని కదిలించగలిగాడు. 5 రోజులు ఆయన నిరాహార దీక్ష చేస్తే ఆ పరిగెట్టుకు వెళ్ళింది ఆవిడ. వెళ్ళి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి ఆయన చెప్పింది తలొంచింది. నాకైతే ఇందిరాగాంధీ కన్నా పెద్ద స్టాల్వర్డ్ అయితే కాదు. అబ్బే, ఆ ట్రంప్ సంకనాక పోసాక తెల్లారిపోతుంది. మీరు గమనించట్లేదు ఈ కాన్సెప్ట్. దీంట్లో ఆ రోజు యుఎస్ని తృణప్రాయంగా అవతబా ఆయన ఒక గసురు వచ్చేసింది ఆవిడ, ఐరన్ లేడీ. ఆవిడతో అసలు ఈయన కంపారిజనే చేయలేము ఫస్ట్ థింగ్. కానీ ఈ వాంగ్చుక్ గారి విషయంలో ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ 3 Idiots సినిమా చూసినంత శ్రద్ధ మీకు ఆయన చేస్తున్న పోరాటం మీద ఎందుకు లేదు? ఇప్పుడు ఆయనతో పాటు ఒక 20 మంది దగ్గర ఇంకా ఇది చేస్తున్నారు, హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. ఇవాళ మీరు పిల్లల్ని అంత పైశాచికంగా కొడతారా? ఇంట్లో మీకు పిల్లలు లేరా? ఓ నీట్ ఎగ్జామ్లో వాళ్ళు 30 మంది చనిపోయారు పిల్లలు ఆక్రందనకి. ఇదేనా బాధ్యత? ఆడ ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా తీసిమార్కానా? రాజీనామా చేయించలేరు? ప్రజాస్వామ్యంలో అన్ని లక్షల మంది, అన్ని వేల మంది ప్రజలు మాకు వద్దంటున్నారు. వద్దున్న మీరు ఎందుకు నెత్తి పెట్టుకుంటారు? నాకు అర్థం కావట్లే. కాదు, ఒక ఫండమెంటల్ రైట్కి క్వశ్చన్ కాదు సార్ ఇది. మనకి వాక్ స్వాతంత్రం ఉంది. మీరే చెప్తున్నారు ఇంట్రడక్షన్లో, దేశభక్తి గీతాలు పాడుతున్నారు, ఇంకిలాబ్ జిందాబాద్ అంటున్నారు, జాతీయ పతాకంతో ర్యాలీలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఏం చెప్పాలి సార్? దానికి తోడు దిక్కుమాల నేషనల్ మీడియా ఎందులో పడి చచ్చారు నాకు అర్థం కావట్లే. 124 మందికి పిల్లలకు గాయాలైతే 100 మంది పోలీసులు ఉన్నారని రాస్తున్నారు. రే ఒక్కడు రావడో ఇది ట్విట్టర్ అది చూడండి, చూపిస్తున్నారు. పిల్లలు కూడా ఆవేశాలకు గురైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. మరి అంత రాష్ట్రంగా కొడితే మనం ఏమైనా గాంధీ జమానాలో ఉన్నామా? వాళ్ళ నినాదమే ఇంకిలాబ్ జిందాబాద్ అని పవన్ కళ్యాణ్ నినాదాలు అనుకున్నారేంటి? పూటకో మాట గడికో మాట మాట్లాడడానికి. ఒక ఆడపిల్ల, షీఈస్ కమిటెడ్ సోల్. నేను ఐఏఎస్ ఐపీఎస్లు చదువుదాం, పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుని వచ్చాను. ఈ పోలీసుల ప్రవర్తన చూసి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయిందండి. అలాంటి పిల్లలకి మీరు ఎలాంటి మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతున్నారు? ఎవడా ధర్మేంద్ర ప్రధాన్ నాకు అర్థం కాదు. అంటే డబ్బులు బాగా మింగేసాడని హ్యాపీగా తీసుకొని అందరూ పంచుకున్నారు కాబట్టి ఏమైనా కొమ్ము కాస్తున్నారా? దిస్ ఈజ్ నాట్ టాలరబుల్. ఇది దేశం అంతా అట్టొడుకుపోతుంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు సార్. సో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా సార్ వాళ్ళు చాలా తెలివితేటలు. నిర్మలా సీతారామన్ ధర్మేంద్ర ప్రధాన్ని ఈ బండి చేయగానే ఒక్కసారి ఎత్తియడానికి కార్యక్రమంలో రేపు రీషఫ్లింగ్ ఏదో ఉంది. అప్పటిదాకా ఇలా గోపెట్లు కాపాడుకున్నట్టు కాపాడుతున్నారు. అంటే పంతం నీ ఒక్కడికే ఉంటుందా? చదువు సంజయ్ లేని వాళ్ళకి ఎంత పంతాలు ఉంటాయి, మరి దేశంలో చదువుకుంటున్న పిల్లలకి ఎంత పంతాలు ఉంటాయి? ఇప్పుడు దాదాపుగా కాక్రోచ్ పార్టీ అభిజిత్ తిప్కే నేతృత్వంలో ఆయన ఢిల్లీలో, సో ఇది వెనక నుంచి కాక్రోచ్ పార్టీ ట్విట్టర్లో పరిమితం అవుతున్నాయంటే దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత ఏం చేయగలుగుతున్నారు? సినిమాలు చూపిస్తున్నాడు, ఉచ్చలు పోయిస్తున్నాడు మీ అందరికీ. ఏం మాట్లాడారండి ముందు ఆయన గురించి? ఏం మాట్లాడారు? ఎక్కడో ఉండి ట్విట్టర్లో ఉద్యమాలు అయిపోతాయా, పార్టీలు వచ్చేస్తాయా అన్నారు. కాళ్ళు పెడితే చస్తున్నారు పిరికి పందల్లాగా, గడగడగడగడ ఉనికి చస్తున్నారు. అంత రైతులను అవమానం చేసినంత ఈజీ అనుకుంటున్నాను మిస్టర్ నరేంద్ర మోడీ. ఏనాను పిజ్జాలు బర్గర్లా వాళ్ళ పిల్లలు గర్వంగా కెనడా యూఎస్లో బతుకుతున్నారు. మా నాన్న ఉద్యమం చేస్తుంటే నేను పిజ్జా బర్గర్ కాకుండా ఏం పంపిస్తాను? మా నాన్నకి నైకి షూ కాకపోతే ఇంకేమిస్తాను? నేను పాదయాత్ర చేస్తాను మా నాన్న అంటే. సో ఇప్పుడు ఉద్యమం మొదలుపెట్టి దాదాపు 35 రోజులు దాటిపోయింది. స్టిల్ ఇప్పుడు మొన్న చలో సంసద్కి పిలిపించారు, చాలా వెళ్ళారు, ముట్టడించి వచ్చారు. సో ఈ రోజు కూడా అది ఆగలేదు. ఉద్యమం కొనసాగుతుంది, ఆగదు. ఎవరో ఒక క్యాబినెట్ మినిస్టర్ వచ్చి అదేంటి రాహుల్ గాంధీ వీళ్ళందరినీ చూస్తే ఇది ఆర్థిక ఉగ్రవాదుల్లాగా అర్బన్ నక్సలైట్లను పదం వాడేశాడు. వారిని అంటే మానవుడు రాజ్యాంగ ప్రకారం నీకు ఇచ్చిన హక్కులను వాడుకున్న వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లు అవుతారా నీకు?
ఏమన్నా పోయి నాకు రాజ్యాంగంలో వాక్స్వాతంత్రం ఇవ్వలేదా? ప్రశ్నించే హక్కు నాకు ఇవ్వలేదా? నువ్వు చేసినవన్నీ ఏమైనా తీసుమార్కన్న పనులే? మమ్మల్ని ఏమైనా ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళేసి ప్రపంచం తెరబెట్టేశారా? బడ్జెట్ ఎంత అలికేట్ చేసావు? 1.4 crores. ఏం సాధిస్తున్నాం దాంతో? మేము ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏమైనా రీవ్యాంప్ చేసావా? ఒక నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతున్నాం లాస్ట్ 5 years బట్టి. ఇదే దరిద్రం, ఇదే దిక్కుమాలతనం, ఇదే బుర్రతక్కుతనం, ఇదే 12 ఏళ్ళ నీ ట్రాక్ రికార్డు. అంటే తప్పు చేసినా కూడా వాళ్ళని మరింత కొనసాగించడం, దీన్ని ఎట్లా చూడాలి? అంటే దాన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక తప్పు చేసిన వాడిని శిక్షిస్తే మిగిలిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలి కదా అన్న భయం కాగుతున్నాడు నరేంద్ర మోడీ. నాతో పాటు అందరూ తప్పులు చేశారని ఒకేసారి అందరూ శిక్షించబడతారు ప్రజాస్వామ్యంలో, ప్రజాబాహుళ్యాలను ఎదురు చూస్తున్నారా? మరి జవాబుదారీ తను లేదు, జవాబుదారీతనం లేని పని. అంతసేపు వాళ్ళు రాహుల్ గాంధీని, నెహ్రూని, ఇందిరాగాంధీని ఆడిపోసుకుంటే అయిపోతుంది వాళ్ళకి. జై శ్రీరామ్ అని, జై శ్రీరామ్ అనగానే రాముడే చెప్పు తీసుకుని కొట్టాడు, చూసుకోమనండి. హుండీలో దొంగతనాలు చేస్తారా మీరు? ఇవన్నీ కదా. విశ్వ హిందూ పరిషత్ ఎక్కడ చచ్చిపోయాడు? ఎక్కడ చచ్చారు వాళ్ళు? మోహన్ భగవత్ వాళ్ళెవరో నాకు పేర్లు ఎందుకు? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎక్కడ చచ్చారు? ఏం బాధ్యత లేదా మీకు? దొంగతనాలా ట్రస్టుల్లో? ఇంతవరకు వాళ్ళ నుంచి అయితే వాళ్ళు ఇంకా దీని గురించి మాట్లాడకూడదు. ఎవరు దొంగతనం ఎందుకు మాట్లాడకూడదు? మీరు హిందువుల ప్రతినిధులు, లేకపోతే మీరు దొన్నపోతలకి గడ్డెడాగా ఉన్నారు అక్కడ? లేకపోతే విశ్వ హిందూ పరిషత్ని రద్దు చేయండి. మేము హిందూ ప్రతినిధులకి, హిందువులకి కొమ్ము కాయట్లేదు కాబట్టి రద్దు చేసుకోండి చెప్పండి, సిగ్గుపడి. నాకు వాళ్ళ మీద ఎప్పుడు నమ్మకం లేదు. హిందూ సామ్రాజ్యాల్లో, హిందూ దేవాలయాల్లో ఎక్కడ కష్టం వచ్చినా విశ్వ హిందూ పరిషత్ ఉండడు. ఇది తెలుసుకోండి ప్రజలు. బీజేపీకి కష్టం వస్తే వాళ్ళు ఉంటారు. వీడు ఆర్ఎస్ఎస్ రెడీగా ఉంటారు, ఎలమాలు వేసుకొని. ఎవరు వీళ్ళు? నీకు చేతనైతే క్యాబినెట్ మంత్రి వీళ్ళని అనరా బాబు, అర్బన్ నక్సలైట్లని. అంటే రాముడి నగలు, లేదంటే రాముడి తాలూకా శివసేనుడు ఇచ్చిన ₹1 ఎత్తేసారు. అంటే వీళ్ళకి బాధ లేదా? వాళ్ళకి ఆవేశం కలగట్లేదా? దాన్ని ఎవరు దొంగిలించి? నేను ఎప్పుడు చెప్తాను, వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్, ఒరిజినల్గా హిందువులు కాదు వీళ్ళు. బీజేపీ వాళ్ళు దొంగతనాలు అలా అదాని అంబానీ గడికి దోపిడికి తప్ప వీళ్ళు దేనికి పనికిరారు. ఒరిజినల్గా తెలివితేటలుండవు. వాళ్ళిద్దరూ కోతాట ఎలా ఆడిస్తే అలా ఆడతారు వీళ్ళు, అంతే. అదాని అంబానీ ఏ కోతాట ఆడిస్తే అదే కోతాట ఆడతారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. స్వయం ప్రతిపత్తి వెన్నుముక లేని వాళ్ళు. జై శ్రీరామ్ మన ప్రాణాలు తినేసి రాముడి మీద భక్తి లేని వాళ్ళు వాళ్ళు, తెలుసుకోండి. అవునా కదా? ఏ దేవాలయంలో ఇన్నాళ్ళు బట్టి మన దేవదేవుడి సన్నిధి ఉంది తిరుమల దేవస్థానంలో. హుండీలో దొంగతనం మాట ఎప్పుడైనా విన్నావా? వెళ్ళే కదా. వీళ్ళు దొంగలు. ఎంత ధైర్యం! రామచరిత మానస్ కూడా దొంగిలించారు. సిగ్గుపడమనండి. ఏళ్ళు మనం నెత్తికెత్తుకోవాలా? ఇంకొకసారి భజనలు గిజనలు పెట్టండి చెప్తాను నేను. అంటే పూర్తిగా హిందూ దేవుళ్ళను ఒక అగ్రెసివ్ వాళ్ళ రాజకీయ అవసరాలకి వాడుకుంటున్నారు. మనందరికీ రాముడు అన్న, వెంకటేశ్వర స్వామి అన్న దేవుడి మీద విపరీతమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి మనందరికీ. హిందూ పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈడవడండి నటనగాళ్ళు మధ్యలో నెత్తికి వచ్చే. అభిజిత్ రావుడు ట్విట్టర్లోనే కబుర్లు వచ్చాడు. సిగ్గుపడండి. ఓకే. సో ఈ ఉద్యమం నెక్స్ట్ ఎటు టర్న్ తీసుకోబోతుంది? ఇది మరింత ఉధృతంగా ముందుకెళ్ళబోతుందా, లేదంటే కొంత డైల్యూట్ అయ్యి మళ్ళీ స్టాగ్నెంట్ అయ్యి మరి కొంతకాలం తర్వాత ఇది పెరిగే ఛాన్స్ ఉందా? పొలిటికల్ కలర్ స్టార్ట్ అయిపోయారు. కేజ్రీవాల్ ఓవర్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. బీజేపీ కోవర్ట్ బ్యాచ్ అది. ఓకే. రాహుల్ గాంధీ అలా చేయడం నచ్చలేదు అట్టడికి. అచ్చపో చచ్చిపోయి ఇందులో పడి పక్కపో. నువ్వెందుకు అక్కడ దేవుళ్ళు ఆడుతున్నావు? నీ పని నీ పార్టీ పరంగా నీ పని చేయవలసింది చేయి. ఎవడు పార్టీ పరంగా చేయవలసింది చేస్తారు. నీకు అడి చేయింది నచ్చకపోతే ఇండి చేయింది నచ్చకపోతే మాకెందుకు అది? అంటే అపోజిషన్ లీడరు విద్యార్థుల మీద ఆ రకంగా లాఠీ చార్జ్ జరుగుతున్నా మాట్లాడకూడదు, కామ్గా ఉండాలని ఆయన చెప్పదలుచుకున్నారా కేజ్రీవాల్? రాహుల్ గాంధీ మీద పడేయడం మాని మన ఆల్రెడీ మీ పెద్ద తలకి వాళ్ళ మీద పడేడుస్తున్నారు కదా. నువ్వు కూడా దాపరించాలి వాళ్ళ నెత్తికి. ఇప్పటిదాకా 3 టర్ములు గవర్నమెంట్ రావడానికి ప్రతిసారి పట్టపంచలు చేసిన కోర్టు ఆపరేషన్ నీదే. ఆ కాంగ్రెస్ ఎరిమాలో కలిగి ఎప్పుడు నిద్ర వేస్తారు తెలుసుకోమనండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.